తొందరగా తెలుస్తుంది, జస్ట్ కొద్దిసేపట్లో తెలుస్తుంది. మీకు మరి తొందరగా చూపించాలనుకుంటే రీసెంట్గా మన నరేంద్ర మోడీ గారు ఆన్లైన్ నుంచి కొత్తగా ఓపెన్ చేసిన చెట్లపల్లి కొత్త రైల్వే స్టేషన్ మీకు చూపించడానికి నేను వచ్చాను. చూడండి. దేని గురించి తీస్తుంటారాక స్పేస్ బాక్స్ స్పేస్ అంత ఎక్కువ చూడదు. ఫుల్ స్పేస్ సినిమా హాల్ గా నిల్చున్నది ఇది ఎయిర్పోర్ట్ లాగా. ఎయిర్పోర్ట్ స్టైల్ ఉందా? నిల్చుందా అది ఎయిర్పోర్ట్ అనేది చెర్లపల్లి కొత్త రైల్వే స్టేషన్. చెర్లపల్లి కొత్త రైల్వే స్టేషన్. చెర్లపల్లి డిస్ప్లే బోర్డు కూడా తీసిన ఇది కానీ ఇది కానీ చాలా రోజుల తర్వాత వీడియో తీయడం జరిగింది. అయితే ఈ వీడియోలో ప్రస్తుతం మనం ఈ ప్లేస్ని చాలా గమనించాం. ఈ ప్లేస్ మీరు ఎక్కడైనా చూసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ప్లేస్ ఎక్కడో కాదు, చెర్లపల్లి రైల్వే స్టేషన్లో. మీరు విన్నది నిజమే. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా చెర్లపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో. ఈ వీడియోలో చెర్లపల్లి రైల్వే స్టేషన్, చెర్లపల్లి రైల్వే స్టేషను కొత్తగా డెవలప్మెంట్ అయింది. ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఎలాంటి డెవలప్మెంట్స్ అయినాయి, ఎలాంటి లుక్ ఉంది, ఎలాంటి కల్చర్ ఉంది, ఇంకా కొన్ని వీడియోస్ మీ అందరికీ కళ్ళకి కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తాను. అంటే మీ వీడియో కనుక ఫస్ట్ టైం వెళ్ళని లైక్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోండి. ఓకే. ప్రస్తుతం మేమిద్దరం చెర్లపల్లి రైల్వే స్టేషన్కి రావడం జరిగింది. అండ్ మేమిద్దరం మా కళ్ళతోనే కాదు, మీ కళ్ళతో కూడా చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఏ రకంగా సంతరించుకుంది, ఏ రకంగా ఉంది చూపించే ప్రయత్నం చేస్తాం. అండ్ ఇది చెర్లపల్లి రైల్వే స్టేషనేనా లేకపోతే ఇంకా మినీ ఎయిర్పోర్టా అనే రీతిలో ఉందా లేదా అన్నది మీరే చూస్తారు. చెప్పు. మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? చెర్లపల్లి. ఎందుకు వచ్చాము? తొందరగా తెలుస్తుంది, జస్ట్ కొద్దిసేపట్లో తెలుస్తుంది. మీకు మరి తొందరగా చూపించాలనుకుంటే రీసెంట్గా మన నరేంద్ర మోడీ గారు ఆన్లైన్ నుంచి కొత్తగా ఓపెన్ చేసిన చెర్లపల్లి కొత్త రైల్వే స్టేషన్ మీకు చూపించడానికి నేను వచ్చాను. చూడండి. ఇక్కడ వచ్చింది ఎవరు? మూడు ఓపెన్ చేసిండు. ఢిల్లీలో ఎక్కడో, ఢిల్లీలో కాదు, ఇక్కడ భువనేశ్వర్లో అశ్విని వైష్ణవ్ అయ్యాడు. ఇక్కడ దేని గురించి తీస్తుంటారాక స్పేస్ బాక్స్ స్పేస్ అంత ఎక్కువ చూడదు. ఫుల్ స్పేస్ సినిమా హాల్ గా నిల్చున్నది ఇది ఎయిర్పోర్ట్ లాగా.
ఎయిర్పోర్ట్ స్టైల్ ఉందా? అంతకు మించిందట. ఎయిర్పోర్ట్ అని అనిపిస్తుంది నాకైతే. అడుస్తూ ఉండు, లేదంటే ఇట్లా అడుస్తూ ఉండు. ఎయిర్పోర్ట్ స్టైల్లో చేసిండే, ఎయిర్పోర్ట్ తరహాలో చేసాడు. మామూలుగా టీవీలో పేపర్లో చూసి చెప్తున్నాను కదా, ప్రత్యక్షంగా చూస్తున్నాను కదా. రన్వే ఎక్కిన వైజాగ్ అన్న సముద్రం పక్కనే రన్వే ఉంటుంది, అవునా కదా? ఇది రన్వే కన్నా ఎంత మించున్నది. ఇది ఒక్కొక్క ప్లాట్ఫామ్కి ఒక్కొక్క స్టైల్లో తీసిండు. ఎయిర్పోర్ట్ ఒక 2 ట్రైన్లు పట్టే అంత స్పేస్ ఉంది ఇక్కడ. ఒక 2 ట్రైన్లు పట్టే అంత స్పేస్ ఉంది ఇక్కడ. ప్లాట్ఫామ్ లేదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఉండదు. ఏ ప్లాట్ఫామ్లో కూడా ఇంత స్పేస్ అనేది ఉంటుంది, కాకపోతే పార్టిషన్ చేస్తారు. పార్టిషన్ చేసి పబ్లిక్ తరహాలో కడతారు అన్నమాట. ఫుల్ ఫ్లెడ్జ్గా ఓపెన్ అయిన తర్వాత మధ్యలో డివైడర్స్ పెడతారు. అయినా కూడా ఫస్ట్ టైం నేను స్పేస్ ఎక్కువ ఉంది. ఇది మిషన్ హౌరా స్టేషన్ లాగా డెవలప్ అవుతుంది ఫ్యూచర్. అంత పెద్ద ఉంది. హ్యాండ్స్ ఎక్కడుంది హ్యాండ్స్? అక్కడికి వెళ్తాం. చాలా బాగుంది. యూట్యూబర్ ఇటు నుంచి ఈ పాతానికి కనెక్టింగ్ ఇచ్చారు. ఆల్రెడీ సీజన్ పాత అయితే కొత్తది కదా. ఈ 1 to మొత్తం 9 ప్లాట్ఫామ్లు అయితే దీనికి దానికి కనెక్టింగ్ ఒకటే ఇచ్చారు. ఓకే, ఇటు వేరేగా ఇటు వేరేగా 9 వరకు ఇప్పుడు కంబైన్ అయిపోయింది కాబట్టి కనెక్టింగ్ ఇచ్చారు 9 ప్లాట్ఫామ్స్కి. సికింద్రాబాద్లో 10 ఇచ్చిన ఉన్నట్టుగా ఒక దగ్గర 10 ఉన్నాయి. ఒక రేంజ్లో ఇచ్చాడు. బాగుంది. పార్టిషన్ అది ఎయిర్పోర్ట్. అది చెర్లపల్లి కొత్త రైల్వే స్టేషన్. చెర్లపల్లి కొత్త రైల్వే స్టేషన్. చెర్లపల్లి కింద ప్లాట్ఫామ్స్ కింద ఉంటాయి, పైన తీసిండు. ఇటు నుంచి ఇటు చెప్తా ఉండు. ఇట్లున్నాయి, ఇట్లున్నాయి. పార్టీషన్ డిస్ప్లే బోర్డు కూడా తీసిన
టెక్నీషియన్స్ చాలా బాగా చేసాడు. ఇదే లాస్ట్ అనుకుంటా. ఆర్చ్ గట్టి కొట్టినబ్బా, ఆర్చ్ గట్టి కొట్టింది. ఫుల్ ఫ్లెక్స్లో ఓపెన్ చేయలే కదా, ఎప్పుడు ఓపెనింగ్ అయిపోయింది, మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతుంది. పబ్లిక్ మీద సంప్రదించుకోవాలండి. పబ్లిక్ అంటే ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ కావాలి అన్నీ చూపించాలి కదా, మీరు చెప్పాలి కరెక్ట్. ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ కావాలి, పైనుంచి రైట్ సైడ్ లెఫ్ట్ వెయిటింగ్. ఓపెనింగ్ చేయరు కదా అప్పుడే ఓపెన్ చేయరు కదా. ఫుడ్ ప్లాజా అలాగే టైర్ కూర్చోడం. తాళం వేసి పెట్టేసాడు. ప్లాజా, ఇది ఫుడ్ ప్లాజా అదే ఉంటుంది. అక్కడి నుంచి అక్కడ ఒక మినీ సినిమా థియేటర్ లాగా చూపించాడు. ఎయిర్పోర్ట్స్ అవి, ఎయిర్పోర్ట్, ఒక మినీ సినిమా థియేటరు, ఒక ఎయిర్పోర్టు, రెండు కాంబినేషన్. ఎయిర్పోర్ట్ కాంబినేషన్. వీడియో తీయబ్బా. బయట కొత్త గట్టిలు రీసెంట్లీ ఓపెన్ చేసినారు. ఇది కొత్తనే అంటే పాతానికి వస్తాయి. కొత్త ఆడికి ఒక ట్రైన్ పెట్టి ఆడికి ఫ్లైట్ ల్యాండింగ్ స్టైల్లో ఉంది. రెక్కలు ఉంటాయి కదా, రెక్కలు. డిపార్చింగ్ ఫ్లైట్ డిపార్చింగ్ అదే స్టైల్లో ట్రైన్ డిపార్చింగ్ సైడ్స్ అన్నట్టు. దిస్ ఈస్ ద ట్రైన్ నంబర్ అన్నట్టు ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది అంతా ఫస్ట్ ఫ్లోర్లోనే ఈ రేంజ్లో ఉంది. అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కానీ సౌకర్యాలు ఉండడం కామనే. సౌకర్యాలతో పాటు లుక్ ఉండడం కూడా ఆధునిక హంగులతోని, అడ్వాన్స్ టెక్నాలజీతోని, సెక్యూరిటీ అన్ని రకాలుగా ఏ రకంగా ఫిట్గా ఉంది, పబ్లిక్ సేఫ్టీ ఏంటి అన్ని రకాలుగా మనకి మీరే చూసుకోవచ్చు. అన్ని రకాలుగా పోలీస్ వ్యవస్థ కానీ, లేకపోతే రైల్వే పోలీసు కానీ, లేకపోతే ఏ సేఫ్టీ ఏ ఎమర్జెన్సీ కానీ
దేనికైనా సరే అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, వాటర్ ఫెసిలిటీస్ కానీ హ్యాండిక్యాప్స్కి అండ్ వేరే వాళ్ళకి ఏ రకంగా వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, వాటర్ ఫెసిలిటీస్ ఇచ్చాడా లేదా, బాగానే ఉన్నాయి. వాటర్ ఫెసిలిటీస్ కూడా బాగానే ఇచ్చాడు. మా ఇంట్లో ఉన్నట్టు ఇంట్లో వాటర్ ఉన్నట్టే ఉంది. అండ్ మీరు చూసుకోవచ్చు. అండ్ కొత్త టెక్నాలజీతో కాదు, దానికి తగినట్టు ఎక్స్ట్రా ప్యాడ్స్ కూడా ఇచ్చాడు. అంటే ఎక్స్ట్రా పబ్లిక్కి సౌకర్యంగా ఉండే విధంగా స్లీపింగ్ పాడ్స్. అంటే ఇది ఓపెనింగ్ కాలేదు డ్యూ టు పబ్లిక్ తక్కువ ఉండడం వల్ల ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ ఓపెన్ చేయలేదు. ముందు ముందు రాబోయే తరాల్లో ఓపెనింగ్ కాబోతుంది. అండ్ ఇది లేడీస్ పాలు, లేదంటే పిల్లలకి పాలు పట్టడం కానీ, లేకపోతే స్లీపింగ్ పాడ్స్, లేడీస్ స్లీపింగ్ పాడ్స్ సపరేట్గా, జెంట్స్ స్లీపింగ్ పాడ్స్ సపరేట్గా. అంటే వెయిటింగ్ హాల్, సింపుల్ చెప్పాలంటే కింద పడుకునే అలా కాకుండా నీట్గా పడుకోవచ్చు. కొన్ని ప్రీపెయిడ్స్ ఉంటాయా లేకపోతే ఫ్రీయా అన్నది ఓపెన్ అయ్యాక చెప్తాం. అందుకే అప్పటి వరకు మనకి ఎవరికి తెలియదు, ఎందుకంటే ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ కాలేదు కాబట్టి అది పెయిడా ఫ్రీయా అన్నది ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. అండ్ ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇంకా సెకండ్ ఫ్లోర్లో ఏమేమి ఫెసిలిటీస్ ఇచ్చాడు అన్నది ఇక చూసుకున్నట్లయితే సెకండ్ ఫర్ అడిషనల్ ఎలక్ట్రికల్ వర్క్. ఇది మనకు సంబంధించింది లేదు, మాకు తెలియక ఇక్కడికి వచ్చాము. దయచేసి ఏమైనా తప్పు అయితే క్షమించండి. ఇది మాకు తెలియక వచ్చాము, కావాలి రాలేదు. ఎందుకంటే ఇక్కడ ఏముంది, ఇంకా ఏం ఫీచర్స్ ఉన్నాయి అని తెలుసుకోవడానికి వచ్చాను తప్పితే ఇంకా వేరే ఉద్దేశం ఏం కాదు. మీకు చూపిద్దామని ఇంకేం లేదు. అంటే చూడడానికైతే చాలా హంగులు, ఆధునిక హంగులు, కలర్ఫుల్గా చూడడానికి 2 కళ్ళు సరిపో. నిజం చెప్పాలంట చూడండి, చూడడానికి 2 కళ్ళు సరిపో. మీరే చూడవచ్చు. అండ్ ఇక్కడ వెయిటింగ్ హాల్ రూమ్స్ కూడా, ఇది కిందకు వచ్చాము. ఫస్ట్ లేడీస్ వెయిటింగ్ హాల్, లేడీస్ వెయిటింగ్ హాల్ కూడా ఓపెన్ ఉంది. వాళ్ళకి ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. అండ్ వీళ్ళకి కూడా ఇది టికెట్ కౌంటర్స్. అండ్ వీళ్ళకి లేడీస్ వెయిటింగ్ హాల్ బాగుంది. అడిషనల్ ఫీచర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అండ్ హ్యాండిక్యాప్స్కి సపరేట్గా, హ్యాండిక్యాప్స్లో కూడా సపరేట్గా ఇచ్చాడు. అండ్ హాట్ వాటర్ మీరే చూడవచ్చు. వెయిటింగ్ హాల్ కూడా బాగానే ఉంది. క్వాలిటీ చూసుకుంటే క్వాలిటీ కూడా చాలా స్టిఫ్గా ఉంది. ఇక్కడికక్కడ అనౌన్స్మెంట్ కూడా మీకు చాలా క్యూట్గా ఉంది. అనౌన్స్మెంట్ కూడా బాగుంది. అండ్ ఇక్కడే మీకు వెయిటింగ్ హాల్కి తగినట్టుగా ఉంది. ట్రైన్ అనౌన్స్మెంట్, ట్రైన్ నంబర్స్, డిపార్చర్స్ ఇది ఇక్కడ ఉన్నది. అండ్ టాయిలెట్స్ చూసుకుందాం సరే. టాయిలెట్స్ ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుంది? ఇక్కడ చెల్లవల్లి రైల్వే స్టేషన్ ఓపెనింగ్ టైం ఏంటి? ఫస్ట్ ఫ్లైట్ లేక ఫస్ట్ ట్రైన్ టైమింగ్స్ ఏంటి? ఫస్ట్ ఫ్లైట్ టైమింగ్స్ ఉంటుంది, లాస్ట్ ఫ్లైట్ టైమింగ్స్ ఉంటుంది. వెళ్ళే పబ్లిక్ని బట్టి ఉంటుంది. వీడియో అండ్ హోప్ మీ అందరూ చెల్లపల్లి
స్టేషన్ చూసే ఉంటారు. అసలు కళ్ళకి 2 కళ్ళు సరిపోలేదంటే నమ్మండి. అన్ని ఫెసిలిటీస్ నా వరకైతే ఫుల్ఫిల్డ్. స్టేషన్ వెళ్ళాలంటే చర్లపల్లి, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే చర్లపల్లి, టూర్కి వెళ్ళాలంటే చర్లపల్లి. ఆ రేంజ్లో చాలా ఫుల్ఫిల్ అయిపోతుంది. తీర్చిదిద్దారు. సింగిల్ ట్రిప్ మల్టిపుల్ హ్యాపీనెస్. ఓన్లీ వన్స్. సో మీరు కూడా ఎప్పుడైనా ఫ్యామిలీ ట్రిప్స్కి ఎక్కడికైనా రావాలని అనుకుంటే, ఎక్కడికైనా ట్రిప్స్ వేయాలని అనుకుంటే చర్లపల్లి రైల్వే స్టేషన్కి రండి. ఇక్కడ బుక్ చేసుకోండి. ఇక్కడి నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మీకు ఎయిర్పోర్ట్ తరహాలో చూసినట్టు ఉంటుంది, కొత్త తరహాలో చూసినట్టు ఉంటుంది. ఇక్కడ నుంచి మీ ప్రయాణం మొదలు పెట్టచ్చు. అద్భుతంగా ఉంది. కర్ణాటక ఇది రైల్వే స్టేషనేనా లేక ఎయిర్పోర్టా? మీరు విన్నది నిజమే, ఇది రైల్వే స్టేషనే. Background 88. May I have your attention, please? Welcome to Charlapalli. Welcome to Banaras Center. పార్కింగ్. Domestic. పార్కింగ్. మన ఇప్పుడు కొత్త రైల్వే స్టేషన్కి వచ్చాం చర్లపల్లి. చూసుకున్నట్టయితే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన ప్లాట్ఫామ్ నుంచి కూడా ఆల్రెడీ ట్రైన్లు పోవడం స్టార్ట్ అయ్యాయి. మీరు చూసుకోవచ్చు, లైవ్లో చూపిస్తున్నాం. దోమలు అయితే చాలా విపరీతంగా ఉన్నాయి. ఎన్ని టెక్నాలజీ ఉన్నా ఈ టెక్నాలజీని తట్టుకోవడం చాలా కష్టం. వీటికి మించిన టెక్నాలజీ రాలేదేమో ఇంతవరకు దోమలకి చెప్పేసి. ఇది చూసుకుంటే పార్కింగ్ చూసుకుంటే చాలా మెయిన్ ఎంట్రన్స్ పార్కింగ్ అండ్ బస్ ఫెసిలిటీస్ కూడా చూడవచ్చు. బస్సు కూడా వచ్చింది, ఆర్టీసీ బస్ ఫెసిలిటీ కూడా ఉంది. ముందు వరకే ఉంది, స్టేషన్కి పక్కనే ఎంట్రన్స్ దగ్గరే ఉంది. మన బస్ నెంబర్ కూడా చూసుకోవచ్చు. రైల్వే స్టేషన్ బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. లైట్స్ అయితే అత్యద్భుతమైన లైట్లు. పార్కింగ్కి కావాల్సినంత ఇచ్చాడు. మినీ ఎయిర్పోర్ట్ పార్కింగ్ విషయంలో కొంచెం మీడియంగానే ఉంది, మరి ఆ రేంజ్లో లేదు. ఎంట్రన్స్ ఇక్కడ మాత్రం మైనస్, పార్కింగ్ విషయంలో మైనస్. బట్ ఈ ఎంట్రన్స్ విషయంలో మాత్రం తగ్గేదే అనేది పెట్టాడు. విపరీతమైన దోమలు ఉన్నాయి నాయన, సంపుతున్నాయేవా విపరీతమైన దోమలు.